నాకు తెలిసి ఆ బాలాగారు ఆవేశంలో ఉంటారు కాబట్టి ఈ పూజమ్మ అనవసరంగా సింహభూమిలోకి వెళ్తుందేమో అనిపిస్తుందండి. ఎక్కడికండి? ఇంకెక్కడికి రా. మనం తొందరగా వెళ్ళి దాన్ని తీసుకురాకపోతే దానికి నువ్వన్న గతే పడుతుందిరా. అక్కడ బాలుంటుందండి. అది ఉంటుంది కాబట్టే మనం వెళదామని అంటున్నాను. ఆ బాల ముందు ఆవేశం పనికిరాదు, బ్రెయిన్ తో ఆలోచించాలి. కానీ పూజ కది లేదు, ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తుంది? వెళ్ళి డ్రైవర్ని కార్ తీయమని. ఇదేంట్రా, అది దాని ఊళ్ళోకి వెళ్తుంది అని ఈవిడ కూడా అక్కడికి వెళ్తానంటదేంటి? ఈ తల్లి కూతుళ్ళ గది ఏమవుతాడో నాయన. ఒరే రాహుల్, నీకు తోడ పుట్టిన దానికన్నా నిన్నగాక మొన్నొచ్చిన మేనకే గొప్పదానిలా కనిపిస్తున్నారా? నేను రాక్షసులా కనిపిస్తున్నానా? అనండ్రా, ఎన్నంటారో అనండి. మీరు ఎన్ని తిట్టినా, ఎంత చీదరించుకున్నా, చివరికి నా ముఖాన ఉమ్మేసినా నా నిర్ణయం మారదు. నా పంతం ఆగిపోదు. పోరాడుతూనే ఉంటాను. మీ అందరి మీద నెగ్గేంత వరకు పోరాడుతూనే ఉంటాను. ఆ కార్తీక్ని సొంతం చేసుకునేంత వరకు పోరాడుతూనే ఉంటాను. మీ అందరినీ చూస్తుంటే నా రక్తం సలసల మరిగిపోతోంది. అయినా నేను కూల్గానే ఉంటాను. మీకు దగ్గరలోనే ఉంటాను. ప్రతి క్షణం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. ఫ్యూచర్ నా చేతిలోకి రావాలి. కార్తీక్ నావాడు కావాలి. అప్పుడు మీ అందరినీ ఓ దగ్గర కుప్ప వేసి రావణ కాష్టంలా తగలబెట్టేస్తాను. మీకంటే ఆ మేనక నయం. దానికి యాక్సిడెంట్ చేసింది నేనే అని దానమ్మకు తెలిస్తే దానమ్మ నన్నేం చేస్తుందోనని అది నా మీద జాలి పడుతోంది. ఆ జాలి రెట్టింపయ్యేలా ప్లాన్ చేస్తాను. దాన్ని నా గ్రూప్లోకి లాక్కుంటాను. నిదానంగా దాన్ని మచ్చిక చేసుకొని కార్తిక్ని నా సొంతం చేసుకుని అప్పుడు నా పగ తీర్చుకుంటాను. ఇక వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. ఆలస్యం చేసిన కొద్దీ అనర్థాలు జరిగిపోతున్నాయి. నాకు అసంతృప్తి మిగులుతుంది. నిద్ర పట్టడం లేదు. ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ఇలా జరగడానికి వీల్లేదు. నా పాత రోజులు నాకు రావాలి. నేను మళ్ళీ హ్యాపీగా సంసార జీవితాన్ని గడపాలి. కార్తీక్, బీ రెడీ ఫర్ దిస్ గేమ్. ఈసారి నేను ఆడబోయే గేమ్లో విజయం నాది. ఎందుకంటే అది కన్ను గేమ్. నీకు చేత కాదు, నాకు మాత్రమే చేతనవుతుంది. నేనక నా మీద జాలి చూపిస్తున్నా. చూపించు పాపం, నీలాంటి వాళ్ళు నా చేతిలోనే మోసపోతారు. చందు చందు ఏమయ్యా, చంద్రబాబు వెళ్తే కలిసి ఉంటాయి కదా, అందుకే అలా పిలిచాను. మావిడిని ఏదో ఆట పట్టించడానికి అలా పిలుస్తూ ఉంటాను. దానికి కూడా కోచింగ్ చేయడమేనా? ఈ పొరపాటు బాగా ఉండదు కానీ మీ చందమామ ఇంకా లేదన్నా. లేదా? ఎక్కడికి వెళ్ళింది? హాస్పిటల్కి. హాస్పిటల్? దేని గురించి? ఆమెకేం కాలేదులే. మా బుజ్జమ్మకి డబ్బులు తగిలితే హాస్పిటల్ చేయించినారు. ఒకసారి చూసేద్దామని ఎన్నాళ్ళమ్మ కూడా పోయింది. ఏందన్నా ఆ మాత్రం పడుతున్నావు? ఆమె ఆడికి వదిలే, ఎన్నో వస్తుంది. పాప నా దగ్గర ఉండలే. అది బయటకు వెళ్ళిందని కదా నా టెన్షన్. ఆ యశోద్ర భయపడే కదా మేము ఎక్కడికి వచ్చాం. ఇది బయటకు వెళ్ళి ఆ యశోద్ర మనుషులు చూస్తే ఏం చేస్తారన్నా? అక్కడ హాస్పిటల్ ఎవరైనా అనుకున్నావు? మా పెద్దమ్మ ఆమె ఉండగా ఎవరేం చేస్తారు? పెద్దమ్మ ఉండేదన్న ధైర్యంతోనే వెనలమ్మ పోయింది. ఆడేమే ధైర్యం చేసిపోయింటే ఒగోడివి నువ్వేంటి కన్నా బెదిరిస్తుండావు? మా అక్క సంగతి తెలియదు. అదొక రక్త ప్రసాద్. ఇప్పుడు వెన్నెల కనుక బయట చూస్తుందనుకో, కొంపలు మునిగిపోతాయి. పిల్ల జాగ్రత్త.
ఆవిడున్నాడు ఏం లాభం జానుడున్నా నాకున్న పడి ధైర్యం ఆయనకి లేకపోయే వస్తాడా పాప ఏడుందమ్మీ? దస్తగిరి దగ్గర ఆడుకుంటుందమ్మా. మేడం జ్యూస్ ఏమైనా తాగారా? లేదు సిస్టర్, తాగలేదు. అయ్యో తాగాలి మేడం, లేకపోతే నీరసం వస్తుంది. నీకు దెబ్బ తగిలిందన్న కంగారులో పడిపోయి కనీసం నువ్వు తిన్నావో తాగేవో కూడా పట్టించుకోలేదు బుజ్జమ్మ. అవును మేనక, నేను అంతే. ఈ టెన్షన్లో పడి కనీసం నీకు జ్యూస్ తేవాలన్న ఆలోచన కూడా రాలేదు. ఉండు, తీసుకొస్తా. వద్దక్క, తాగాలని కూడా లేదు. తీసుకొస్తే అదే తాగాలనిపిస్తుంది. నువ్వు ఆగు అమ్మా, నేను వెళ్ళొస్తాను. బుజ్జమ్మ, డాక్టర్ మందులు ఏమైనా రాశారా? నువ్వు చెప్పిన హాస్పిటల్ ఇదేనా? ఇదేనండి, అన్ని ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాను. మన పూజమ్మ ఇక్కడికే వచ్చిందండి. ఏంటి రాహుల్, అంకుల్ ఇంకా స్పృహలోకి రాలేదు. నాకు అదే అర్థం కావట్లేదు. డాక్టర్ టెన్షన్ లేదని చెప్పినా ఆయన ఎప్పుడు స్పృహలోకి వస్తారా, ఆయనతో ఎప్పుడు మాట్లాడతానా అనిపిస్తుంది. పద. ఏంటి, కార్తీక్ రాహుల్ ఎక్కడున్నారు? ఇద్దరు హాస్పిటల్కి ఎందుకొచ్చారు? కార్తీక్ ఎవరు? కార్తీకా? హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. 2 సార్లు నన్ను ప్రాణాపాయం నుంచి కాపాడాడు. హీఈస్ జెమ్. అంటే మేనక చెప్పే ఆ ఫ్రెండ్ నా కార్తీకేనా? నో, కాకూడదు. అలా అయితే నేను తట్టుకోలేను. నిన్నటి వరకు మేనక ఫ్రెండ్ నా కార్తీకే అనే డౌట్ లో ఉన్నాను. కార్తీక్ ని ఇప్పుడు చూస్తుంటే నా గుండెల్లో గుబులు పుడుతుంది. నా మనసు సాగడం లేదు. ఆ కార్తీక్ నా కార్తీక్ కాకూడదు. అలా అయితే నేను తట్టుకోలేను, చచ్చిపోతాను. ఏం చేయను? నా కార్తీక్ దగ్గరికి వెళ్ళి, కార్తీక్, కార్తీక్, నీ చందుని. తప్పైంది కార్తీక్, నీ విషయంలో నేను తప్పుగా ప్రవర్తించాను. నీ ముఖం నాకు చూపించొద్దన్నాను. నన్ను క్షమించు కార్తీక్ అని చెప్పుకుని కార్తీక్ గుండెల మీద పడి ఏడవాలనుంది. కానీ ఎలా? వాళ్ళ దృష్టిలో నేను ఊటీలో ఉన్నాను. ఇప్పుడు కనిపిస్తే అబద్ధం చెప్పి వాళ్ళని మోసం చేస్తున్నాను అనుకుంటారేమో. దానికి తోడు యశోధర మనుషులు నేను కార్తీక్ కలిసి ఉండడం చూస్తే మళ్ళీ యశోధర రాద్ధాంతం చేస్తుంది.
అవసరమైతే మళ్ళీ మమ్మల్ని కోర్టుకి ఈడుస్తుంది. ఇక్కడికి వచ్చింది. దేవుడా, కళ్ళ ముందు కార్తీక్ కనిపిస్తుంటే అతన్ని కలవకుండా ఉండలేకపోతున్నాను. కానీ గతం నేర్పిన అనుభవం అనుక్షణం భయంతో చంపేస్తోంది. ఆ డిఆర్ అంకుల్ మన గోల్ రీచ్ అయ్యేంత వరకు మనం అజ్ఞాతంలోనే ఉండాలని, ముఖ్యంగా నా వాళ్ళని కలవకూడదని మాట తీసుకున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? రేయ్, ఏది రకము? పక్కాగా తెలుసుకుని వచ్చానండి. ఎక్కడ్రా ఇది? ఉండలేను. నా కార్తీక్ ని కలవకుండా ఉండలేను. ఏమైనా పర్వాలేదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా పర్వాలేదు. ఎన్నో రోజుల తర్వాత నా కార్తీక్ నాకు కనిపించాడు. ఇప్పుడు ఈ అవకాశాన్ని వదులుకోలేను. ఏది ఏమైనా సరే కార్తీక్ ని కలుస్తాను. నా కార్తీక్ ని కలుస్తాను. నా మనోవేదన్ని తనతో చెప్పుకుంటాను. వెనక చెప్పింది అతను కాదో తెలుసుకుంటాను. అయినా అక్కడున్నదెవరు? రాహుల్, కార్తీకేగా. తనని కలిసి ఎవరో చూడకుండా వచ్చేస్తే సరిపోతుందిగా. కలవాలి, కలుస్తాను. ఏం కార్తీక్, ఎలా ఉన్నావు? నీలాంటి వాళ్ళకి దూరంగా ఉన్నాడుగా, బాగానే ఉన్నాడు. బాగుంటాడా? ఎందుకు బాగుంటాడు? ఇతను బాగుంటూనే మా జీవితాలతో ఆడుకుంటున్నాడు. నా కూతురు జీవితాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఈవిడేంటి నాకంటే ఎక్కువగా కామెడీ చేస్తుంది? ఎదుటోళ్ళ జీవితాలను వీళ్ళు డిస్టర్బ్ చేయడం తప్ప వీళ్ళ జీవితాలను ఎవరు డిస్టర్బ్ చేస్తాడు? చూడు, నీ కూతురు ఎవరో నాకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. నేను ఎవరి జీవితాన్ని డిస్టర్బ్ చేయట్లేదు. ఈ మాట తాళి కట్టక ముందు అనాలి. నాకెదురు తిరిగి దాని మెళ్ళ తాళి కట్టాక కాదు. నీకు ఎదురు తిరిగి కట్టలేదు, నీ కూతురు వెంటబడితే కట్టాను. ఒక్కసారి కాదు, 100 సార్లు ఎంటపడింది. కానీ నీ కూతురికన్నీ నీ లక్షణాలే వచ్చాయి. మొగుడిని చేతిలో పెట్టుకోవాలనుకుంటుంది, తన చుట్టూ తిప్పుకుని ఆడుకోవాలనుకుంటుంది. నేనంత చేతగాని వాణ్ణి కాదు, చేవ చచ్చిన వాణ్ణి అంతకన్నా కాదు. అందుకే నీకు నాకు ఏ సంబంధం లేదని తెగేసి చెప్పాను. కానీ అదే చిత్తకార్తి కుక్కలా నా వెంట పడుతుంది. రేయ్! ఏయ్! నేను అరవగలను. నలుగురు ముందు ఉన్నావు, గౌరవం కాపాడుకుంటే మంచిది. లేకపోతే జుట్టు పట్టుకుని ఈడ్చికెళ్ళి బయటికి తోసేస్తాను. నీ కూతురు కూడా అదే చేశాను, కానీ దాని బుద్ధి మారలేదు. ఈ హాస్పిటల్లోనే ఏదో మూల కూర్చుని నన్ను ఎలా సాధించాలా అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. మర్యాదగా దాన్ని తీసుకుని నువ్వు వెళ్ళిపో, లేకపోతే చెప్పానుగా నీకు అదే పరిస్థితి వస్తుంది. రేయ్!
ఇదేమన్నా నీ అబ్బ కట్టించిన హాస్పిటల్ అనుకుంటున్నావా? నీ అప్ప కట్టింది కూడా కాదు. ఏమండి అతను ఎంతకైనా తెగించినట్టున్నాడు, అందుకే నోటికొచ్చినట్టు తిట్టేస్తున్నాడు. అయినా మనం వచ్చింది అతనితో గొడవ పట్టడానికి కాదండి, మన పూజమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్ళటానికి. పదండి పూజమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం, ఇక్కడుంటే డేంజర్లా ఉంది. రేయ్ కార్తీక్, ఇన్నాళ్ళు నువ్వు నా కూతురు మొగుడు అని ఊరుకున్నాను, కానీ ఇప్పుడు నాకు ఆలోచన లేదు. నువ్వు నాశనం అయితేనే నా కూతురు బాగుపడుతుందని అర్థమైంది. అదే జరుగుతుంది. జరిగే వరకు ఈ యశోధర నిద్రపోదు. రే రాహుల్, వీడితో చేతులు కలిపి నువ్వు చెడిపోతున్నావు. చెప్తా, నీ అంత కూడా చూస్తా. కార్తీక్, హాస్పిటల్కి కుక్కలు వచ్చాయి, పక్కకి వెళ్తే మంచిది. పద వెళ్ళిపోదాం. రేయ్! రేయ్, రా! మనుషులతో మనకేంటండి పని? పదండి వెళ్దాం. అవును, పూజమ్మని కుట్టి పంపించారంట కదా, మనం వెతకద్దు. పూజమ్మా, 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 పూజమ్మా. సిస్టర్, 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 ఐసీయూలో ఎవరున్నారు? ఇంతకు ముందు ఇక్కడ ఇద్దరు నించున్నారే, వాళ్ళు ఎవరి కోసం వచ్చారు? రాఘవరావు గారిని వాళ్ళ మావగారంటండి. రాఘవరావు గారు, ఆయనకేమైంది? ఆయనకి గుండెపోటు వచ్చింది. ఏంటండి, ఏమైంది? ఆయన మీకు తెలుసా? అవునండి, నాకు బాగా కావాల్సిన వ్యక్తి. ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి? ప్రాణానికి ఏం ప్రమాదం లేదండి. స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఒక్కసారి ఆయన చూడొచ్చా? కాసేపు ఆగాక చూడండి, లోపల డాక్టర్ గారు టెస్ట్ చేస్తున్నారు. నాన్నా, మా జీవితాలు ఏమైపోతాయో అన్న దిగులుతో మీకు గుండెపోటు వచ్చింది అంటే మీరు ఆనందంగా లేరా? ఆవేదంతో ఉన్నారా? అంటే రాహుల్, కార్తీక్ వచ్చింది నాన్న కోసమా? రాహుల్, మేనక దగ్గర నుంచి వచ్చి చాలాసేపు అయింది, ఒకసారి వెళ్ళొద్దాం. పద కార్తీక్, అంకుల్ స్పృహలోకి రావడానికి ఇంకా టైం పడుతుంది. అవును రాహుల్, మేనక వాళ్ళ అమ్మని కూడా పరిచయం చేస్తాను, రా. ఆ. ఎక్కడ చచ్చి ఉంటుందిరా ఇది? ఏమండి, ఈ హాస్పిటల్ 5 ఫ్లోర్లు 10 బ్లాకులు ఉన్నాయి. ఎక్కడ నెతుకుతాం చెప్పండి? రేయ్, అదొచ్చింది ఎక్కడో దాక్కోడానికి కాదుగా. కాదనుకోండి, ఆ కార్తీక్ భయపడి మనం పారిపోయి ఇచ్చినట్టే ఆ పూజము కూడా అలాగే భయపడి ఎక్కడో దాక్కో. రేయ్, నేను వాడికి భయపడి పారిపోవడం లేదు. ఈ పరిస్థితుల్లో అవసరమా అని అనిపించింది. ఓహో, పద. రెండు మీరు చెప్పిన రెండు ఒకటే. మేడం, ఏంటి? నాకు చిన్న డౌట్ అండి. ఆ మాటకు వస్తే పెద్ద డౌట్ అనుకోండి. ఏంటో అది? ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం చందు, ఆది ఆ బాలా త్రిపుర సుందరి ఇంట్లోనే ఉన్నారు. పూజ చెప్పిన దాని ప్రకారం మేనక, కార్తీకులు చెట్టా పట్టాలేసుకు తిరుగుతున్నారు. ఇప్పుడు మేనక బాలా త్రిపుర సుందరి కూతురు కదా. మేనక, కార్తీకు, బాల, ఆది, చందు అందరూ కలిసి ఉంటున్నట్టే కదా. మరి అలాంటప్పుడు మేనక, కార్తీకులు చెట్టా పట్టాలు వేసుకుని అక్కడే ఉన్న చందు ఎదురుగా తిరిగితే ఎక్కడో ఉన్న పూజమ్మకి ఎందుకా అని. రేయ్, పిచ్చి వినవా? నోటికొచ్చినట్టు వాక్కు.
మేనకా కార్తీకులు కేవలం బయట మాత్రమే కలిసి ఉంటారు. అది ఆ చంద్రముఖికి తెలిసుండదు. ఏమోలేండి, మీ పరిస్థితి చూస్తుంటే కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైందండి మీ జీవితం. ఎందుకో ఎందుకంటారేంటండి? వాళ్ళందరూ బాగానే ఉన్నారు, కానీ మీరు ఆఖరికి కూతురు చేతిలో కూడా చేదరింపబడుతూ దేనికి పనికి రాకుండా ఉన్నారు. ఏమైనా అయి పిటియండి. వాళ్ళు రాళ్ళ కూడా తను ఎక్కువగా మాట్లాడేవంటే అది ఎక్కడుందో వెతుకో. వచ్చింది దానికోసమే కదండి, పదండి. భుజమ్మ ఎవరో చూసినట్లేదు. ఏమో, నేను చూడలేదు. ఉండి చూస్తాను. అబ్బి మీరా? అదేంటంటే ఎవరో చూసినట్టు అనిపిస్తాను. బయట కూడా ఎవరూ లేరే. సరే కూర్చోండి. ఎందుకురా ఇలా లాక్కొచ్చావు? నేను ఇట్ట లాక్కు రాకపోతే ఈ పాటికి మనల్ని మింగి కూర్చునేది. మింగి కూర్చునేదా? ఎవర్రా? సింహం అండి, లోపల సింహం ఉంది. సింహమా? ఆ బాలా త్రిపుర సుందరండి. సింహం అని మీరు వదిలిపడ్డారు. రేయ్, దానికి కదిలిపడాల్సిన అవసరమే ఉందిరా. అది మనల్ని ఏం చేస్తుంది? అప్పుడే మర్చిపోయారా? ఆ మేనకని యాక్సిడెంట్ చేసింది మీ కూతురే అని తెలిస్తే ప్రాణాలు చేస్తాను మీరే కదండి చెప్పారు. అందుకే పూజమ ఎక్కడుందో ఎతికి బయటికి బయటపడదామండి. లేకపోతే అందరూ ఈ హాస్పిటల్లోనే పడాలి. మంచాల మీద కాదు, మార్చిరీలో. ఇప్పుడు మీ పాపం పనికిరాదండి. నా మాట పదండి, పదండి. సిస్టర్, సిస్టర్, ప్లీజ్ సిస్టర్, ఒక్కసారి ఆయన్ని చూడొచ్చా? ఒక్క నిమిషం మేడం, మీరు ఎంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి డాక్టర్ గారు వెళ్ళిపోగానే చూపిస్తాను. అప్పుడు చూద్దురు గాని. మేడం, డాక్టర్ గారు వెళ్ళిపోయారు. మీరు వెళ్ళి ఆయన్ని చూడొచ్చు. మేడం, తొందరగా రావాలి, లేకపోతే డాక్టర్ గారు నన్ను తిడతారు. థ్యాంక్ యూ. నన్ను క్షమించండి నాన్న. నా వల్లనే మీకు ఎన్ని కష్టాలు వచ్చాయి. మీ కడుపున పుట్టకపోయినా నన్ను కన్న బిడ్డలా చూసుకుంటారు. అందుకేనేమో ఆ దేవుడు మీ మంచితనాన్ని గుర్తించలేక మీకు ఎన్ని కష్టాలు కలిగిస్తున్నాడు.
నాన్న మీరు మళ్ళీ కోలుకుంటారు మనకి మంచి రోజులు వస్తాయి నాన్న నాకు ఆ నమ్మకం ఉంది నాన్న మీ అందరితో అబద్ధం ఆడి నేను దూరంగా ఉంటున్నది మనకున్న కష్టాలన్నీ తొలగిపోవడానికే నాన్న త్రిపుర సుందరి గారు నన్ను అమ్మలాగా చూసుకుంటున్నారు డిఆర్ అంకుల్ కూడా నాకు పూర్తి సపోర్ట్ చేస్తున్నారు అటువైపు నుంచి నాకు ఏ విధమైన ప్రాబ్లము లేదు నాకున్న బాధల్లా మీకు దూరంగా ఉన్నానని మీకు అబద్ధం చెప్పానని తప్పలేదు నాన్న నేను ఇక్కడే ఉన్నానని తెలిస్తే ఆ యశోధర నన్ను వదలదు అందుకే అజ్ఞాతంలో బ్రతుకుతున్నాను బాలాగారి అండ మీద నమ్మకం వచ్చాకే నేను యశోధర దగ్గర కూడా నోరు జారాను కానీ ఇప్పుడు అనిపిస్తుంది యశోధరకు నేను ఎక్కడున్నానో నా ప్రయత్నం ఏంటోనని తెలియకుండా ఉంటే బాగుండేది అని శత్రువులకి నా గురించి అంతా తెలిసిపోయింది కానీ నా వాళ్ళైన మీ దగ్గరే నేనన్నీ దాస్తున్నాను ఎందుకో తెలుసా నేను మీతో ఉన్నానని తెలిస్తే ఆ యశోధర మిమ్మల్ని అందరినీ సాధిస్తుంది అదే మీకు సంబంధం లేకుండా నేను బ్రతికితే యశోధర మిమ్మల్ని ఏం పట్టించుకోదు కేవలం నా గురించే వెతుకుతుంది అందుకే నాన్న మీ అందరికీ దూరంగా ఉంటున్నాను ఇప్పుడు ఇక్కడ కార్తీక్ ని చూడగానే వెంటనే కలవాలనిపించింది కానీ సమయానికి ఆ యశోధర వచ్చి నా భయాన్ని మళ్ళీ గుర్తు చేసింది అందుకే నాన్న మళ్ళీ నిర్ణయించుకున్నాను మనకి మంచి రోజులు వచ్చేంత వరకు నేను మిమ్మల్ని గాని కార్తీక్ ని గాని రాహుల్ని గాని శ్వేతని గాని కలవకూడదనే ఒకవేళ మళ్ళీ కలిస్తే మళ్ళీ మన సమస్యలు మొదటికొస్తాయి ఆ ఈశ్వర మనల్ని అందరినీ మళ్ళీ బజార్కి ఇడుస్తుంది మేడం అండలో డిఆర్ అంకుల్ ప్లాన్ తో ఆది నుండి విముక్తి అయిన తర్వాత నేనే మీ కంటపడదామని చూస్తున్నాను అప్పటిదాకా నేను మీకు దూరంగా ఉండాలనుకుంటున్నాను కానీ నా మనసులోని ఆలోచనని మీకు ఎలా తెలియజేయాలని బాధపడుతుంటే దేవుడే ఈ రూపంలో అవకాశం కల్పించాడు నాన్న నా ఆలోచనలో ఏమైనా తప్పుంటే నన్ను క్షమించండి నాన్న నన్ను క్షమించండి
పంపించొద్దు. నాన్నకి తెలిస్తే కార్తిక్కి, రాహుల్కి అందరికీ తెలిసిపోతుంది. ఆ యశోధర ఇక్కడే ఉంది. ఆ యశోధర మేమందరం కలిసి ఉండడం చూస్తే ఆదిని వదిలేసి మళ్ళీ కార్తీక్తో తిరుగుతున్నానని మళ్ళీ మా ఇద్దరిని రోడ్డుకి ఇడుస్తుంది. ఈ పరిస్థితి మళ్ళీ రాకూడదు. వీల్లేదు, వీల్లేదు. అంకుల్ ఏమైంది అంకుల్? ఆ? ఏంటి అంకుల్? చెప్పండి అంకుల్, ఏంటి అంకుల్? ఆ? ఏమైంది అంకుల్? చెప్పండి. ఆ? ఏంటి అంకుల్? ఏంటి అంకుల్ ఏమైంది? అమ్మాయా? అమ్మాయి ఇక్కడ ఎవరు లేరు అంకుల్. ఎక్కడ అంకుల్? అంకుల్ ఎవరు లేరు అంకుల్ బయట. చందువా? అదేం లేదు అంకుల్, మీరు చందు ఆలోచనలో ఉన్నారు కాబట్టి అలా అనిపించింది. ప్లీజ్ అంకుల్, ఇప్పుడు మీరు టెన్షన్ పడద్దు. రాహుల్, నువ్వు వెళ్ళి అంకుల్కి స్పృహ వచ్చిందని డాక్టర్ తీసుకురా, వెళ్ళు. మీరు రెస్ట్ తీసుకోండి అంకుల్. ఏమండి, ఈ హాస్పిటల్లో తిరిగిన తిరుగుడికి ఢిల్లీకి కానీ నడుచుంటే ఈ పాటికి ఎర్రకోట చేరుకునేవాళ్ళం అండి. అదే కదరా నా బాధ. అది ఏమై ఉంటుందో, ఎక్కడుందో అస్సలు అర్థం కావడం లేదు. ఏమండి, ఇంత తిరిగే లోపు ఫోన్ చేయొచ్చు కదండి. రేయ్, మనం ఫోన్ చేస్తే అది లిఫ్ట్ చేస్తుందా? చూసి పక్కన పడేస్తుంది. ఓసారి ట్రై చేయండి. ఈ ఏదవది సెకండ్కు పోయేది పైసాయేగా. రేయ్, రేయ్, ఒక్క పైసా కాదురా, 1,00,000 రూపాయలైనా పర్వాలేదు, అది లిఫ్ట్ చేయాలి కదరా. ట్రై చేయండి. అమ్మా, చెప్పానా లైన్ కట్ చేస్తుందని? కట్ చేసింది. అంతేలేండి, మీతో రిలేషనే కట్ చేసుకున్నప్పుడు ఈ లైన్ కట్ చేయడంలో చిత్రమే ఉందండి. సెటైర్లొద్దు, పద వెతుకుదాం. అమ్మ పూజమ్మ,
నీకు దండం పెడతాను, తొందరగా దొరికమ్మా. నీ కోసం తిరిగి తిరిగి నడువులు పడిపోయి త్వరగా వచ్చి చావు. వస్తున్నానండి.